బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించడం పట్ల ఏఎంసీ చైర్మన్ సవేరా బేగం గౌజ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారి ప్రతినిధి బండారి బాలరెడ్లు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీసీ గణాంకాలు తీసి లెక్కలు తేల్చడం జరిగింది. బీసీలు రాష్ట్రంలో 55% ఉన్నారని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి బీసీల మీద గౌరవంతో 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీకు దమ్ముంటే ఇవ్వాలని చెప్పి ఇతర పార్టీలను డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇతర పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్న బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఇంకా వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ పార్టీలు కూడా మరి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్న సందర్భంగా బీసీలమంతా ఆయనకు రుణపడి ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లోపల జరిగినటువంటి ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు బీసీ డిక్లరేషన్ లోపల భాగంగా కుల గణన చేసి ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశాలు పూర్తి స్థాయి లోపల 50 రోజుల లోపల ఎన్యూమరేటర్ల ద్వారా సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే లోపల భాగంగా ఈరోజు ఏదైతే బీసీ కులాలకు ప్రాధాన్యత ఇస్తాం, బీసీ కులాలకు ఎక్కువ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లోపల వాగ్దానం చేసిందో ఆ వాగ్దానానికి అనుకూలంగా ఈరోజు యావత్ బీసీ జనాభా మొత్తము 56.33గా ఈరోజు తేలడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఏదో బీసీల కోసం తీర్మానం ప్రవేశపెట్టి బీసీల కోసం ఏదో కులగణన చేసి మళ్ళీ ఎత్తేస్తాడు అనేటువంటిది అపోహ ఏదైతే ఉన్నదో ఆ అపోహను పటాపంచలు చేస్తూ 42% ఇవాళ బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మిగతా రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేసిండు, మేము ఎస్సీల దానికి మద్దతు ఇస్తున్నాము, వర్గీకరణకు బీసీల దానికి ఇస్తలేము అని చెప్పి వాకౌట్ చేయడం జరిగింది. దీంతో మీకు బీసీల పట్ల ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు బీజేపీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈ బీజేపీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ప్రధానమంత్రికి మోడీకి చెప్పి దేశమంతా కూడా అయ్యేలా బీసీ కులగణన ఏదైతే ఉందో చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు బీసీల పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. For more updates, subscribe to our channel. Thank you so much.